Okay, welcome to SankalpStudySuccess. And trigonometric ratios lo let us see a new topic. Okay, so what is the concept is new definitions for trigonometric ratios. ఇప్పుడు వరకు మనం సోఫా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, కొటాంజెంట్, సీకెంట్ అండ్ కొసీకెంట్ ఇవన్నీ చూసాం. వాటన్నిటికీ కూడా నేను ట్రయాంగిల్ని యూస్ చేసి మనం ఫార్ములాస్ని బట్టి ఫార్ములాస్ డిరైవ్ చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గివింగ్ ఇట్ సమ్ న్యూ డెఫినేషన్స్ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ సైన్, కాస్, టాన్ వీటన్నిటికీ కూడా కొత్త డెఫినేషన్ ఇద్దాం. ఏం కంగారు పడకండి, సింపుల్ నానా. బేసింగ్ ఆన్ ఎ పర్టికులర్ డయాగ్రామ్ ఐఎమ్ గివింగ్ ఏ న్యూ డెఫినేషన్స్. లిజన్, సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ కోఆర్డినేట్ యాక్సెస్. నేనేం చేస్తున్నానంటే ఒక సర్కిల్ గీసాను నాన్న, రైట్, ఆఫ్ రేడియస్ ఆర్ రేడియస్ ఉండేటటువంటి సర్కిల్ గీసాను. దిస్ ఓపీ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ ఆర్, రైట్. సో నేను ఈ పీ అనే పాయింట్ దగ్గర నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ గీసుకున్నాను అనమాట. అంటే సో దట్ దిస్ ఈజ్ 90 degrees అండ్ దిస్ ఈజ్ ఆల్సో 90 degrees ఇలా గీసాను. అలా గీయండి, ఎందుకు గీయాలో కూడా చెప్తాను. సపోజ్ నేనేం చేస్తున్నానంటే ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ తీటా విత్ ద ఎక్స్ యాక్సిస్ అనుకుందాం అండ్ దిస్ ఇస్ ద వై యాక్సిస్. సరే, ఇక్కడి నుంచి నేను ఒక టార్చ్ లైట్ని ప్రొజెక్ట్ చేశాను అనుకోండి, హారిజాంటల్గా ఒక టార్చ్ లైట్ అనేది పంపించాను అనుకోండి, లైట్ బీమ్ని పంపించాను అనుకోండి. అప్పుడు నాకు ఏమొస్తుంది నాన్న, ఇలా లైట్ వెళ్ళడం వల్ల ఇక్కడ రేడియస్ ఉంది. సపోజ్ ఒక స్టిక్ ఉంది అనుకుందాం, ఇక్కడ దీని యొక్క షాడో ఇక్కడ పడుతుంది కదా. ఆ షాడో ఎక్కడ వరకు వస్తుంది, ఓ దగ్గర నుంచి ఎన్ వరకు. దిస్ ఈజ్ ద షాడో ఆఫ్ దిస్ పర్టికులర్ రేడియస్. అవునా కదా, ఇలా పడుతున్నప్పుడు దీని యొక్క షాడో ఇలా పడుతుంది, రైట్ ఆర్ నాట్. సో ఓఎన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ రేడియస్ ఆన్ వై యాక్సిస్, అంతే కదా. ద ఓఎన్ ఈజ్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ దిస్ లైట్ ఓఎన్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ రేడియస్ ఆన్ వై యాక్సిస్. దాన్ని అలా పిలుస్తాం. సపోజ్ నేను లైట్ని ఇలా నేను పంపించాను అనుకోండి, బీమ్ ఆఫ్ లైట్ని ఇలా పంపించాను అనుకోండి, దీని యొక్క షాడో ఎక్కడ పడుతుంది నాన్న, ఇది దిస్ విల్ బి ద షాడో, రైట్, ఓఎం. దీని యొక్క షాడో ఇలా పడుతుంది. అంటే ఏంటి, ఓఎం ఈజ్ నథింగ్ బట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఓపీ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఈ విధంగా తీసుకుంటాం అనమాట, రైట్. సరే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ట్రయాంగిల్ ఓపీఎం కనిపిస్తుంది. ఓపీఎం ఈజ్ దిస్ ద ట్రయాంగిల్, అవునా కదా. సో ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో నాకు దిస్ ఇస్ ద తీటా, దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద హైపోటెన్యూస్, బికాస్ దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సైన్ అంటే ఏంటి నాన్న, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే కదా. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ పిఎం, రైట్, అండ్ ద హైపోటెన్యూస్ ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ ఓపీ, అవునా కదా. మళ్ళీ పిఎం అంటే నేనేం రాసుకోవచ్చు, పిఎం వాల్యూ ఎంతో ఓఎన్ వాల్యూ కూడా అంతే కదా. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్, అవునా కదా. సో పిఎం ప్లేస్లో నేను ఓఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను, డివైడెడ్ బై ఓపీ, రైట్ నాన్న. సో వాట్ ఈజ్ ఓఎన్ నాన్న, ఓఎన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ ఆఫ్ పర్టికులర్ రేడియస్ ఆన్ వై యాక్సిస్. సో ప్రొజెక్షన్ ఆఫ్ రేడియస్ ఆన్ వై యాక్సిస్ whole divided by what is the value of OP. OP అంటే ఏంటన్నా, రేడియస్, లెంత్ ఆఫ్ ద రేడియస్ అనమాట, రైట్, లెంత్ ఆఫ్ ద రేడియస్, రైట్. సో ఈ విధంగా చూస్తాం, రైట్ నాన్న. తర్వాత కాస్ తీటా అంటే ఏంటో చూడండి. కాస్ అంటే మనకి తెలుసు, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ నాన్న, అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఓఎం. ఎస్ ఆర్ నో, అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఓఎం అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓపీ, హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఓపీ, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హియర్ ఓఎంఏ తీసుకున్నాం, లేదా ఓఎం ఈజ్ నథింగ్ బట్ మన ఎన్పి అని కూడా తీసుకోవచ్చు, అంతే కదా నాన్న. ఈ లైట్ వల్ల ఓఎం ఈజ్ నథింగ్ బట్ ఎన్పి వాల్యూ ఏదైనా ఒకటే. సరే, చూడండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఓఎం అంటే ఏంటి నాన్న, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రొజెక్షన్ ఆఫ్ రేడియస్ ఏదైతే ఉందో ఆన్ ఎక్స్ యాక్సిసే కదా ఓఎం అంటే. సో ప్రొజెక్షన్ ఆఫ్ రేడియస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, రైట్ నానా. దిస్ ఇస్ ద డివైడెడ్ బై నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రేడియస్. ఓపీ అంటే లెంత్ ఆఫ్ ద రేడియస్, రైట్. సో ఈ విధంగా సైన్కి కాస్కి రెండు కొత్త డెఫినేషన్స్ వచ్చాయి. మరి అలాంటప్పుడు టాన్ ఏమవుతుంది, టాన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడే కదా, రైట్ నానా. సో సైన్ బై కాస్ కాబట్టి లెంత్ ఆఫ్ ద రేడియస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో న్యూమరేటర్ వస్తాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అన్న, సో tan theta is nothing but projection of radius on y axis whole divided by projection of radius on x axis. That's all. సో దిస్ ఇస్ ద న్యూ డెఫినేషన్ ఫర్ tan theta. అంటే ఈ పర్టికులర్ దానిలోంచి, ఈ సర్కిల్ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలన్నమాట. ఈ పర్టికులర్ సర్కిల్ నుంచి మనం ఇవన్నీ ఎందుకు అబ్టైన్ చేసామంటే నాన్న,
ఏ పర్టికులర్ క్వాడ్రెంట్లో అంటే కోఆర్డినేట్ సిస్టంలో క్వాడ్రెంట్స్ ఉంటాయి 4 క్వాడ్రెంట్స్, ఏ పర్టికులర్ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్గా ఉంటుంది ఏది నెగిటివ్గా ఉంటుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటటువంటి కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు, రైట్? సో బిఫోర్ గోయింగ్ టు దట్, బిఫోర్ డీలింగ్ ద ఆల్ సిల్వర్ టీ కప్స్, వీ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్ అనమాట, రైట్? ప్లీజ్ నోట్ దిస్ న్యూ డెఫినేషన్స్. ఓకే నాన్న. హియర్ నెక్స్ట్ కాన్సెప్ట్, సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ 4 క్వాడ్రెంట్స్. సో ఒక కోఆర్డినేట్ సిస్టంలో 4 క్వాడ్రెంట్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క సైన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. జనరల్గా సైన్ అనే దాన్ని బట్టి SIGN సైన్, దట్ ఈస్ విల్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అవునా కదా? సరే. సో దేర్ ఆర్ 4 క్వాడ్రెంట్స్. క్వాడ్రెంట్ 1 అంటే ఈ పార్ట్ 0 నుంచి 90 degrees వరకు, క్వాడ్రెంట్ 2 అంటే 90 degrees నుంచి 180 degrees వరకు, క్వాడ్రెంట్ 3 అంటే 180 నుంచి 270 degrees వరకు, క్వాడ్రెంట్ 4 అంటే ఇక్కడ నేను రాయలేదు, 0 degrees, దిస్ ఇస్ 90 degrees, దిస్ ఈస్ 180 degrees అండ్ దిస్ ఇస్ 270 degrees, రైట్? 270 degrees నుంచి ఇంకొక 90 యాడ్ అవుతుంది అంటే 360 degrees వరకు, రైట్? సో ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాడ్రెంట్, ప్రతి క్వాడ్రెంట్ 90 degrees ఉంటుందన్నమాట యాంగిల్. సరే, అయితే ఫస్ట్ క్వాడ్రెంట్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందనుకోండి, సైన్ వాల్యూ విల్ బి పాజిటివ్, కాస్ వాల్యూ విల్ బి పాజిటివ్, టాన్ వాల్యూ విల్ బి పాజిటివ్, రైట్ నాన్న? సైన్ పాజిటివ్ కాస్ పాజిటివ్ అయింది అంటే ఖచ్చితంగా టాన్ కూడా పాజిటివే కదా, ఎందుకంటే సైన్ బై కాసే కదా నాన్న టాన్ అంటే, రైట్ ఆర్ నాట్? సో ఇది గుర్తుపెట్టుకోండి, క్వాడ్రెంట్ 1లో సైన్ కాస్ పాజిటివ్ కాబట్టి టాన్ కూడా పాజిటివ్ అవుతుంది, రైట్? ఓకే ఫైన్. తర్వాత ఇక్కడ ఈ క్వాడ్రెంట్లో చూస్తే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, కాస్ ఈజ్ నెగిటివ్ అండ్ టాన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. ఎందుకని టాన్ నెగిటివ్ అయింది? సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రెంట్లో, కాబట్టి పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ విచ్ గివ్స్ ఇన్ నెగిటివ్, సైన్ బై కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి టాన్ నెగిటివ్ అనమాట, రైట్ నాన్న? నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్లో వచ్చేసి ఏంటి అంటే సైన్ విల్ బి నెగిటివ్, కాస్ విల్ బి నెగిటివ్ అండ్ టాన్ విల్ బి పాజిటివ్ అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్, రైట్? అయితే బోత్ సైన్ కాస్ రెండు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ డివైడెడ్ బై నెగిటివ్, బోత్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్, ఫైనల్లీ మనకి పాజిటివ్ వస్తుంది అనమాట, రైట్? తర్వాత ఇక్కడ చూడండి, ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ విల్ బి నెగిటివ్, కాస్ విల్ బి పాజిటివ్ కాబట్టి మైనస్ బై ప్లస్ దట్ విల్ బి మైనస్, హెన్స్ టాన్ ఈజ్ నెగిటివ్ అనమాట. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మాకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది సార్ అంటే చిన్న షార్ట్ కట్, అది మీ అందరికీ తెలిసిందే. ఏంటి అంటే ఆల్, ఓకే ఇక్కడ వద్దులే, ఇక్కడ రాద్దాం, ఆల్ హియర్ ఈస్ సిల్వర్, ఇక్కడ రాద్దాం ఆల్ సిల్వర్ అండ్ దిస్ ఈస్ టీ కప్స్, రైట్? ఇది కప్స్ అనమాట. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ చూడండి, ఆల్ అంటున్నాం అంటే ఏవి పాజిటివ్గా ఉంటాయి, అన్నీ పాజిటివ్గా ఉంటాయి. సైను కాసు టాను కాటు సీకెండ్ కొసీకెండ్ అన్నీ, అంటే 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్గా ఉంటాయి, రైట్? అదనమాట. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్లో చూస్తే ఇక్కడ సిల్వర్ అంటున్నాం, సిల్వర్లో SI కనిపిస్తుంది, అవునా? కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే సైన్ యొక్క ఇన్వర్స్ ఏదైనా కొసీకెన్, రైట్? సో సైను కొసీకెన్ ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి, ఇక్కడ సైను కొసీకెన్ ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్, రైట్? తర్వాత థర్డ్ క్వాడ్రెంట్లో టీ అని పిలుస్తున్నాం, టీ అంటే టీతో స్టార్ట్ అవ్వాలంటే టాన్, అట్ ద సేమ్ టైం టాన్ అనేది, తర్వాత కాట్, ఈ రెండు కూడా టాన్ యొక్క ఇన్వర్స్ అనేది కోటాంజెంట్, రైట్? ఈ రెండు కూడా థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటే పాజిటివ్గా ఉంటాయి, మిగిలిన ఫంక్షన్స్ అన్ని నెగిటివ్గా ఉంటాయి. తర్వాత కప్స్లో సీతో స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి కాస్ యొక్క ఇన్వర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ సీకెన్, ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ క్వాడ్రెంట్ 4లో పాజిటివ్గా ఉంటాయి అనమాట, రైట్? మిగిలినవన్నీ నెగిటివ్గా ఉంటాయి. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా డయాగ్రామ్స్ని చూసి జస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దట్ ఈస్ సైన్ కాస్ టాన్ కొటాంజెంట్ సీకెంట్ కొసీకెంట్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి, రైట్? అయితే సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చేసి సైను కొసీకెన్ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇక్కడ ఈ SI అనే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ క్వాడ్రెంట్లో టాను కాట్ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్గా ఉంటాయి. టీలో టీ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి టాన్ అనేది వస్తుంది, టాన్ యొక్క ఇన్వర్స్ కాట్ కాబట్టి ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవి నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రెంట్ సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కాస్ పాజిటివ్గా ఉంటుంది, కాస్ యొక్క ఇన్వర్స్ సీకెన్ పాజిటివ్గా ఉంటుంది, మిగిలినవన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకున్నాను, రైట్? సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనమాట. సో ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 4 క్వాడ్రెంట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సపోజ్ దిస్ ఈజ్ క్వాడ్రెంట్ 1, దిస్ ఈజ్ క్వాడ్రెంట్ 2, దిస్ ఈజ్ క్వాడ్రెంట్ 3 అండ్ దిస్ ఈజ్ క్వాడ్రెంట్ 4, అవునా కదా? 4 క్వాడ్రెంట్స్ కనిపిస్తున్నాయి. సో స్టార్టింగ్ ఈ హారిజాంటల్ యాక్సిస్, ఇదేమో వర్టికల్ యాక్సిస్ కదా. ఇక్కడ టోటల్ 360 degrees యాంగిల్ ఉంది, ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90, టోటల్ 94, 360, అవునా కదా? సపోజ్ ఇది 0 degrees, స్టార్టింగ్ 0 degrees నాన్న, 0 ఒక 90 తీసుకుంటుంది, ప్లస్ 90, మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి పాజిటివ్ యాంగిల్, అవునా కదా? తర్వాత 90కి ఇంకో పాజిటివ్ 90 యాడ్ అవుతుంది కాబట్టి 90 + 90 + 180,
ఎస్. తర్వాత మళ్ళీ ప్లస్ 180కి ఇంకో 90 యాడ్ అవుతుంది కాబట్టి ప్లస్ 270, రైట్. తర్వాత మళ్ళీ ప్లస్ 270కి ఇంకో 90 యాడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ప్లస్ 360 అని రాయొచ్చు అనమాట. ఒకవేళ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు యాంగిల్ నెగిటివ్గా తీసుకుంటాం, అవునా కదా. సో క్లాక్ వైజ్ అంటే 0 degrees కాస్త యాంగిల్ ఇలా తీసుకుంటున్నాం అనుకోండి, ఒక 90 degrees తీసుకున్నాం అనుకోండి, దాన్ని మైనస్ 90 degrees అని పిలుస్తాం. సో మైనస్ 90 ఇంకో మైనస్ 90 కలిపామనుకోండి మైనస్ 180 అని తీసుకుంటాం, రైట్. సో మైనస్ 180కి ఇంకో 90 కలిపామనుకోండి ఏం చేస్తాం నాన్న, మైనస్ 270 అని తీసుకుంటాం, రైట్. సో మైనస్ 270 degrees అని తీసుకుంటాం. సో మైనస్ 270 degreesకి ఇంకో 90 కలిపామనుకోండి, ఇంకో మైనస్ 19 కలిపామనుకోండి, అంటే నెగిటివ్ డైరెక్షన్ కదా, అవునా కదా. సో క్లాక్ వైజ్ అంటే కాబట్టి మైనస్ 360 వస్తుంది. సో ఈ పర్టిక్యులర్ యాక్సిస్ హారిజాంటల్ యాక్సిస్లో పాజిటివ్ సైడ్ 0 degrees ప్లస్ ఆర్ మైనస్ 360 degrees అంటాం. సో వర్టికల్ సైడ్లో అంటే వర్టికల్ యాక్సిస్లో పాజిటివ్ సైడ్ని ప్లస్ 90 మైనస్ 270 degrees అంటాం. తర్వాత హారిజాంటల్ యాక్సిస్లో నెగిటివ్ సైడ్ని ప్లస్ ఆర్ మైనస్ 180 degrees అంటాం. నెక్స్ట్ వర్టికల్ యాక్సిస్లో నెగిటివ్ సైడ్ని ప్లస్ 270 మైనస్ 90 degrees అంటాం. దీని అయితే తెలుసు కదా, ఇక్కడ 2 ఉన్నాయి, ఫైన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, అంటే ఏం ఉన్నట్టు 90 కన్నా ప్లస్ 90 కన్నా తక్కువే ఉంది, అవునా కదా. సో 90 కన్నా తక్కువే ఉందన్నమాట, అంటే 90 మైనస్ తీటా అని అర్థం, రైట్ ఆర్ నాట్. ఇది 90 మైనస్ తీటా, ఓకేనా. ఇది 90 కన్నా తక్కువ ఉంది కాబట్టి 90 మైనస్ తీటా. ఇది సెకండ్ క్వాడ్రంట్ 90 కన్నా ప్లస్ 90 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది 90 ప్లస్ తీటా. 90 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 90 ప్లస్ తీటా. ఇది 180 కన్నా ఎక్కువ ఉంది, ఎట్ ద సేమ్ టైం 90 ప్లస్ తీటాతో పాటుగా ఇది 180 కన్నా తక్కువగా ఉంది కాబట్టి 180 మైనస్ తీటా. ఈ థర్డ్ క్వాడ్రంట్ 180 కన్నా ఎక్కువ ఉంది అండ్ 270 కన్నా తక్కువ ఉంది కాబట్టి 180 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి 180 ప్లస్ తీటా, 270 కన్నా తక్కువగా ఉంది కాబట్టి 270 మైనస్ తీటా, రైట్ నానా. తర్వాత క్వాడ్రంట్ 4 అనేది 270 కన్నా ఎక్కువ ఉంది, 360 కన్నా తక్కువ ఉంది, అవునా కదా. కాబట్టి 270 ప్లస్ తీటా అండ్ 360 మైనస్ తీటా, రైట్ అన్న. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ మళ్ళీ ఒక రొటేషన్ అయిపోయాక 360 కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి దీన్ని మనం 360 ప్లస్ తీటా అని కూడా రాసుకోవచ్చు, రైట్ నానా. సో ఈ విధంగా ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. థర్డ్ క్వాడ్రంట్ అంటే 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. ఇలా తీసుకుంటాం అనమాట, రైట్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాన్న, లిజన్ కేర్ఫుల్లీ. ఒకటి, సో ప్రతి ఫంక్షన్ని కూడా యాంగిల్ ఇలా తీసుకుంటాం సో దట్ దాని యొక్క సైన్ని మార్చుకోవడానికి, దాని యొక్క సైన్స్ని మ్యానిపులేట్ చేసుకోవడానికి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి క్వాడ్రంట్ 1లో, రైట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్గా ఉంటాయి, సైను కొసీకెన్ ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్లో టాను కొటాంజెంట్ ఈ కాట్ అంటే కాట్ ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెన్ అండ్ కొసీకెన్, సారీ సీకెన్ అండ్ కాస్ అండ్ సీకెన్, ఎస్ ఓ నో. సో కాస్ సీకెన్ ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఆల్ సిల్వర్ టీ కప్స్, రైట్ నానా. సో ప్రతి యాంగిల్ని మనం ఈ ఫార్మాట్స్లో మనం స్ప్లిట్ చేసుకుని మనం అది ఏ క్వాడ్రంట్లో ఉందో తెలుసుకుని ఆ పర్టికులర్ క్వాడ్రంట్లో ఆ ఫంక్షన్ యొక్క సైన్ ఏంటి అనేది మనం చూసుకుంటాం అనమాట జనరల్గా. సో ఇప్పుడు ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్, ప్లీజ్ నోట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాన్న ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సి 90 degrees దగ్గర 270 degrees దగ్గర ఫంక్షన్ అనేది మారుతుంది అని చెప్పుకుంటాం. 180 degrees దగ్గర 360 degrees దగ్గర ఫంక్షన్ అనేది ఏమాత్రం మారకుండా అలాగే ఉంటుంది, ఒరిజినల్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మారుతుంది అనేది తెలుసుకుందాం. 90కి 270 దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ కాస్త ఉంటే సైన్ అవుతుంది. తర్వాత టాన్ కాస్త కాట్ అవుతుంది, కాట్ కాస్త టాన్ అవుతుంది. తర్వాత సీకెన్ కాస్త కొసీకెన్ అవుతుంది, కొసీకెన్ కాస్త సీకెన్ అవుతుంది. ఇలా చేంజ్ అవుతాయన్నమాట ఎప్పుడు, ఫంక్షన్ అనేది 90 270 ఉన్నప్పుడు మాత్రమే. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది. టాన్ కాస్త కాట్ అవుతుంది,
కాట్ ఆఫ్ 90 కానీ 270 కానీ ఉంటే tan అవుతుంది. సీకెన్ ఆఫ్ 270 కానీ 90 కానీ ఉంటే కొసీకెన్ అవుతుంది. కొసీకెన్ కాస్త 270 90 ఉన్నప్పుడు సీకెన్ అవుతుంది. అలా మార్చుకుంటాం అనమాట. చాలామంది ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్లో సైన్ బదులు ఇక్కడ కాస్ వేసుకుంటారు. ఎందుకని ఈ రెండు చేంజ్ అవుతాయి కదా, కాబట్టి సైన్ ఇక్కడ కాస్ అని అనుకుంటారు. కాదు నాన్న, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఉన్న కండిషన్ ఏంటంటే సైను దాని యొక్క 1/sin అంటే రెసిప్రోకల్ ఆ రెండు పాజిటివ్గా ఉంటాయి. రైట్ నాన్న, కాసు దాని యొక్క రెసిప్రోకల్ పాజిటివ్గా ఉంటాయి క్వాడ్రంట్ 4లో. కానీ ఎప్పుడైతే ఫంక్షన్స్ చేంజ్ అవుతున్నాయో సైన్ కాస్గా కాస్ సైన్గా మారుతుంది, టాన్ కాట్గా కాట్ టాన్గా మారుతుంది, సీకెన్ కొసీకెన్గా కొసీకెన్ సీకెన్గా మారుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. రైట్ నాన్న, ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. So let us see the problems on next lecture. Thank you.